చెప్పుకున్న మనం మనుషులు ఉన్నామే. ఈ మనుషులు సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన పేరు దేవుడు అంటాం. ఇది ఎవరైనా సరే అందరూ చెప్తున్న మాటే అండి, దేవుడండి దేవుడండి దేవుడండి. ఇందులో హైదవుడే లేదు, ఇందులో క్రిస్టియన్ లేదు, ఇందులో ముస్లిమాన్ లేడు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే దేవుడండి దేవుడండి. ఇదిగో దేవుడు ఒక్కడండి ఒక్కడండి అని ప్రతి నోట వినబడుతుంటది మనకు మాట. దేవుడు ఒక్కడండి దేవుడు ఒక్కడండి. ఇదిగో భూమిని చేసిన వాడు దేవుడండి, ఆకాశాన్ని చేసిన వాడు దేవుడండి, ఇదిగో సూర్య చంద్రులు చేసిన వాడు దేవుడండి, ఇదిగో ప్రతి దినము గాలినిచ్చిన వాడు దేవుడండి అని మన అందరి నోట ప్రతి పూట పలుకుతున్న మాట ఈ మాటలు. ఇదిగో దేవుడు దేవుడు దేవుడని. దేవుని పిల్లలు, ఇన్ని విషయాల్లో దేవుడు దేవుడు అంటున్నాం కదా. మరి ఇన్ని విషయాల్లో దేవుడు అని చెప్పుకుంటున్న మనము ఆ దేవుడు మనసేంటో, ఆ దేవుడు మనకి ఏమవుతాడనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నాం? 70 వయసు వచ్చింది. ఇదిగో తల్లిని గుర్తించావు, తండ్రిని గుర్తించావు, ఇదిగో భర్తను గుర్తించావు, భార్యను గుర్తించావు, ఇదిగో పిల్లల్ని గుర్తించావు, వారికి మంచి పేర్లు పెడుతున్నావు, ఇదిగో దినాలు గుర్తిస్తున్నావు, సంవత్సరాలు గుర్తిస్తున్నావు, ఇదిగో భూమిలో పుట్టిన మొక్కలు గుర్తిస్తున్నావు, భూమిలో పుట్టిన మొక్కలకి వచ్చిన కాయలు పువ్వులను గుర్తిస్తున్నావు. ఇన్ని గుర్తిస్తున్న నువ్వు దేవుని పిల్లరా, ఇదిగో దేవుణ్ణి ఎందుకు గుర్తించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం? ఆలోచించండి. అసలు దేవుడేంటి, ఈ మనుషుని చేయడం ఏంటి, ఈ జననం ఏంటి, ఈ మరణం ఏంటి, ఈ జననం ఎందుకు, ఈ మరణం ఎందుకు, అసలు ఈ మధ్యలో ఈ జీవితం ఎందుకు, అసలు దేవుడు ఈ భూమి మీద నన్ను ఎందుకు పుట్టించాడనే ప్రశ్నతో మనం మొదలు పెడితే దేవుని పిల్లరా అనేకమైన సంగతులు మనకు నూతనంగా అర్థమవుతుంటాయి దేవుని పిల్లరా. ఇదిగో దేవుడు తన పిల్లలు సృజించినప్పుడు ఇదిగో ఈ భూమి ఆకాశము సృష్టి ఏమి కూడా కలగమించక ముందు ఆయన ఒక మంచి మాట అనుకున్న మాట తెలుసా? మంచి మాట. ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనంలో కనిపించే అదే పదం ఎప్పుడు అనుకున్న మాట ఏంటంటే, ఈ భూమి ఆకాశములు ఏవి పుట్టక ముందు దేవుడు అనుకునే మాట ఏదో తెలుసా? దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదుము అంటే, ఈ భూమి ఆకాశాలు పుట్టక ముందు దేవుడిలో ఒక ఆలోచన వచ్చినట్టుగా ఉంది. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో నా పోలుకుగా పిల్లలు కావాలి అనుకుంటున్నాడు, నా పోలుకుగా పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఇదిగో మీకు పుట్టిన కొడుకు ఎవరి పోలిక అంటే, ఇదిగోండి అమ్మ పోలికగా ఉన్నాడు అంటారు. ఇదిగో పుట్టిన కూతురు ఎలా ఉందంటే, ఇదిగోండి నాన్న పోలికగా ఉంది అంటారు. అంటే మనకు పుట్టిన వాళ్ళకి ఏ పోలికలు వస్తున్నాయి చెప్పండి? తల్లి తండ్రి పోలికలు వస్తున్నాయి. అది శరీరంగా కంటున్నాం కనుక శరీర పోలికలు వస్తున్నాయి. ఇది నిజమే. ఇదిగో దేవుడు అంటుంది శరీరాన్ని కాదు, శరీరాన్ని నడిపించే ఆత్మ కొరకు అంటున్నాడు. ఆత్మ ఎలా ఉండాలంటే ఇదిగో నాలా ఉండాలి. అందుకే బైబిల్లో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎవరో కాదు, దేవుడు ఆత్మ అనేది మనం చదువుకుంటాం. దేవుడు ఆత్మ. ఇప్పుడు మనం ఎవరున్నాం? శరీరాలు ధరించున్నాం, ఆత్మలుగా శరీరం ధరించున్నాం. మరి ఈ ఆత్మలన్నిటికీ తండ్రి ఎవరు అంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఈ ఆత్మలన్నిటికీ కూడా తండ్రి నేనే అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మకు దేవుడు తండ్రి అని మనకు అర్థమవుతుంది. మరి ఆ తండ్రి కోరిక ఏంటి? ఇదిగో కొడుకు పుట్టగానే తండ్రి ఏమంటాడంటే, ఇదిగో నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలి, నా కొడుకు మంచి డాక్టర్ కావాలి, నా కొడుకు మంచి ఉద్యోగం చేయాలి, నా కొడుకు మంచి అది చేయాలని ఇదిగో పుట్టిన వెంటనే కొడుకు మీద ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు ఒక తండ్రి. అంటే పుడితే కోరికలు పుడుతున్నాయా? ఒక కూతురు పుడితే ఆ కూతురికి ఏం చదివించాలి, ఎలా చదివించాలి, ఏం నేర్పించాలని ఇదిగో తండ్రి తల్లి ఆలోచించిన ఆలోచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో ఒక తల్లి తండ్రి ఎన్నో ఆలోచనలు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు దేవుళ్ళో ఒక ఆలోచన ఉంది. ఏంటంటే ఇదిగో నా పిల్లలు నాలాగా ఉండాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఏంటి ఈ దేహం ఉందో చూడండి, దేహం ఇది మనం చేసుకున్నది కాదండి, కానీ దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తున్నాం మనం. ఇది మనం చేసింది కాదండి, ఇది దేవుని హస్తములతో దేవుడు చేసుకున్న దేహం అండి. ఇది దేహము. నువ్వు చిన్నవాడవా పెద్దవాడవని దేవు లేదు, అందరికీ దేహాన్ని ఇచ్చినవాడు దేవుడండి. దేవుడిచ్చాడు, ఈ దేహాన్ని చెక్కుకున్నాడు. మన ఇష్ట ప్రకారం కాదు, ఆయన ఇష్ట ప్రకారంగా చెక్కుకున్నాడు, ఆయన చిత్తానుసారంగా చెక్కుకున్నాడు. నీకు ఇచ్చిన నోరు, నీకు ఇచ్చిన ముక్కు, నీకు ఇచ్చిన కన్ను, నీకు ఇచ్చిన చేతులు, నీకు ఇచ్చిన కళ్ళు, ప్రతి అవయవము నీకు నచ్చినట్టుగా చేయలేదు, ఆయనకి నచ్చినట్టుగా చేసుకున్నాడంటే ఇదిగో దేవుడంటే ఆయన ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడంటే, ఇదిగో నా పిల్లలు నా పోలికగా ఉండాలి.
మన పిల్లలు మనమేమనుకుంటామంటే ఇదిగో కండక్టర్ అవ్వాలి, మన పిల్లలు డాక్టర్ అవ్వాలి, మన పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, మన పిల్లలు లాయర్ అవ్వాలి, మన పిల్లలు ఇదిగో ముఖ్యమంత్రి అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలని ఇదిగో లోక సంబంధమైనట్టుగా శరీర సంబంధమైన కోరికలు మనకుంటే, ఇదిగో మనల కన్న దేవుడు, మనల్ని చేసిన దేవుడు ఆయనకేముందంటే ఇదిగో శరీర సంబంధమైన ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని లేదు, శరీర సంబంధమైన కోరుకోవట్లేదు. మరి ఏంగా మారాలంటే ఇదిగో నాలా మారాలి. నేనెవరిని? దేవుడును. నా పిల్లలు ఎలా ఉండాలి? దేవుళ్ళుగా ఉండాలి. ఈ దేవుళ్ళుగా ఉండడానికి ఆడ మగ ఏం తేడా ఏది లేదండి. స్త్రీ అయినా దైవంగా మారొచ్చు, ఇదిగో పురుషుడైనా దైవంగా మారొచ్చు, దైవంగా మారొచ్చు. మరి దైవంగా మారాలంటే ఏం చేయాలి? ఇదిగో మనం దైవంగా మారాలనుకుని దేవుడు అనుకుంటాడు కదా, మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎలా ఉంటే దైవంగా మారుతావు, ఏ విధంగా ఉంటే దైవంగా మారుతావు, ఆ దేవుడికున్న లక్షణాలు ఏంటి అని మనం ఆలోచించాలి. దేవుని పిల్లలు మనం ఆలోచించాలి. ఈరోజు ప్రపంచంలో దేవుళ్ళుగా కాలేకపోతున్న కారణం ఒకటి ఉంది, దాన్నే పాపం అంటారు. ఏంటి? ఇదిగో శరీరం ఉంది కదండి, శరీరం ఉంది. మనం ఏదైనా దేశం వెళ్ళామనుకోండి, మెడికల్ అని మనల్ని అన్ని చెకప్లు చేస్తారండి. ఇదిగో అమెరికా వెళ్ళాలన్నా, ఒక ఇంగ్లాండ్ వెళ్ళాలన్నా, ఇదిగో ఇతర దేశాలు, గల్ఫ్ కంట్రీలు, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు మనకు దేహ చికిత్సలు చేస్తారు. అంటే వీడికి ఏదైనా జబ్బు ఉందా లేదా అని. ఇదిగో దేహాన్ని మొత్తం చెకింగ్ చేసేటప్పుడు, ఇదిగో మరో దేశానికి వెళ్ళడానికి ఇక్కడ చెకింగ్ చేసినప్పుడు అలా ఏమంటారు తెలుసా? కొన్ని సందర్భంలో ఏంటి, మీకు అన్ని బాగున్నాయి కానీ గుండెలో ఏదో ఒక చిన్న చిల్లు పడ్డదండి, చిన్నది. దానివల్ల మీరేమవుతున్నారంటే అన్ఫిట్ అవుతున్నారు. అంటే శరీరములో ఏదో ఎక్కడో కనిపించిన చిన్న కన్నం ఎక్కడో గుండు దగ్గర ఉందని ఇదిగో దేశాన్ని వెళ్లకుండా ఇదిగో ఇండియాలోనే ఉంచేస్తున్నారు, అన్ఫిట్ చేస్తున్నారు. దేవుని పిల్లరా, ఒక మిలిటరీలోకి జాబ్కి వెళ్ళాలంటే నిజంగా ఇదిగో ఈ తల నుండి మోకాల దాకా మొత్తం చెకింగ్ చేస్తారు. ఈ అవయవం ఆ అవయవం ఉండదు, ప్రతి అవయవాన్ని చెకింగ్ చేస్తారు, పట్టుకుంటారు ప్రతి అవయవాన్ని. ఇది బాగుందా లేదని. ఇంత చెకింగా? భూమి మీద ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఇంత చెకింగ్ ఉంటుందా? అవును దేవుని పిల్లలారా, అవును. ఇదిగో మన శరీరంలో ఏది చిన్న రోగం ఉన్నా మనం అన్ఫిట్ అయిపోతాం. నువ్వు ఇంజనీర్ అవ్వాలన్నా, నువ్వు ఎక్కడైనా ఒక సీనియర్ అవ్వాలన్నా, నువ్వు ఎక్కడో గొప్ప వ్యక్తిగా బ్రతకాలంటే ఇదిగో రోగం ఏదైనా ఒక చిన్నది ఉంటే చాలు మనం అన్ఫిట్ అయిపోతాం, మనం పాస్ అవ్వం. దేవుని పిల్లలు పక్కన పెట్టేస్తారు మనకు. అంటే ఒక చిన్న రోగం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? చిన్న రోగం ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? అన్ఫిట్ చేసేస్తుంది, పక్కన పడేస్తుంది. ఇప్పుడు దేవుని కోరిక ఏంటంటే ఇదిగో లోక సంబంధమైన కోరికలు కాదు. ఎలాంటి సంబంధం అంటే నా పిల్లలు నా పోలికగా మారాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన కోరిక చూడండి ఎలా ఉందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం, కావున మీరు ఎంత మంచి మాట అంటుండంటే, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునిడి అంటాడు. చూడండి, మనల్ని ఎవరి పోలి నడుచుకోమంటాడు చెప్పండి? మనకు ఎలాంటి పోలిక రావాలని ఆయన కోరిక చెప్పండి? ఇదిగో దేవుని పోలిక అంటాడు. చూడండి ఎంత బాగున్నాయండి మాటలు. దేవుని పోలిక. అయితే దేవుని పోలికగా మనం మారాలంటే, ఇప్పుడు దేవునితోనే మనం ఉండాలంటే, అలాంటి ఆశ మనకు నిత్యము ఉండాలంటే దేవుని పిల్లరా, అసలు మనం ఎలా ఉండాలో ఇక్కడ కొన్నిసార్లు బైబిల్ చెప్తుంది. అక్కడ మనం చదవాలి కొన్ని విషయాలు. ఎక్కడ ఉండాలి? ఇదిగో శరీరంలో ఎక్కడో రంధ్రం అవుతుంటే మనల్ని పాస్ చేయట్లేదు. ఇప్పుడు పరలోకములో దేవుని దగ్గర దేవుని పోలికగా మనం ఉండాలంటే అసలు ఎక్కడ ఏ ఉండకూడదో చెప్తున్నాడో ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే, కీర్తన రాసిన గ్రంథం 32వ కీర్తన, 2వ వచనాన్ని చదువుతాం. బైబిల్లో 2వ వచనం ఎంత మంచి మాట ఉందో చూడండి. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో చూడండి
కపటం అంటే ఎక్కడుంటుందంట? ఇదిగో జబ్బు అయితే దేహంలో ఉంటుంది, కపటం ఎక్కడుంటుంది అంటున్నాడు? ఆత్మలో ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఆత్మలో కపటం ఉండడం వలన మనుషులుగా పుట్టిన మనుషులు దైవాలుగా మారలేకపోతున్నారు. నువ్వు డాక్టర్గా మారొచ్చు, నువ్వు గొప్పవాడుగా మారొచ్చు దేవుని పిల్లరా, కానీ దేవుని కోరిక, అనాది సంకల్పం ఏంటంటే నువ్వు దైవంగా మారాలి, దేవుడిగా మారాలి అని ఆయన కోరిక. ఆయన కోరిక బాగుంది, మనం కూడా సిద్ధపడున్నాం. ఎలా ఉన్నామంటే ఇదిగో పరలోకానికి ఎంతమంది వెళ్తారు చేతులు ఎత్తండి, అందరము చేతులు ఎత్తుతాం. దేవుడంటే ఎంతమందికి ఇష్టమని చేతులు ఎత్తమంటే అందరము కూడా చేతులు ఎత్తుతాం. కానీ ఆ దేవుడి దగ్గర ఉండాలంటే, ఆ దేవుడికి ఇష్టడై ఉండాలంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఆత్మలో ఏముంది? కపటము అంటున్నాడు. ఆత్మలో కపటం ఉందంటండి. ఇదిగో శరీరం అయితే ఇదిగో మిషన్లు చూస్తున్నాయి, ఎక్స్రేలు తీస్తున్నాయి. ఏంటి మిషన్లు మనకు కనిపిస్తున్నాయి. శరీరంలో ఏముంది, రక్తంలో ఏముంది, ఎముకల్లో ఏముంది, ఇదిగో నరములలో ఏముంది, ఇవన్నీ మిషన్లు మనకు కనిపెట్టేసి పరీక్షలు పెట్టి చూస్తున్నారు. దేవుడు కూడా పరీక్ష పడుతున్నాడు. దేవుడు కూడా ఎక్కడ పరీక్ష పడుతున్నాడంటే ఇదిగో ఆత్మ దగ్గరకు వచ్చాడు. ఆత్మలో కపటము లేనివాడు అంటున్నాడు. అంటే కపటం అంతా ఎక్కడ ఉంటుందని? కపటం అంతా ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉంటుంది అని. అదే కీర్తన గ్రంథం 66 అధ్యాయం 18 వచనం చూద్దాం దేవుని పిల్లలు. కీర్తన గ్రంథం 66 అధ్యాయం 18 వచనం చూడండి ఒకసారి. ఏముందో చూడండి. హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల. అంటే మన పాపం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు చెప్పండి? ఇదిగో హృదయములో ఉంటుంది. జబ్బు అయితే బయటికి కనిపిస్తుంది, పాపం అయితే ఎక్కడుందంటే హృదయములో ఉంటుంది. కపటం ఎక్కడుందంటే హృదయంలో ఉంటుంది. పాపపు ఆలోచనలు ఎక్కడున్నాయంటే హృదయంలో ఉంటాయి. ఇంకా మనం చూడగలిగితే, ఇంకా హృదయంలో ఇంకేమున్నాయో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త చూద్దాం దేవుని పిల్లలు. మత్తయి సువార్త 15 అధ్యాయం చూద్దాం దేవుని పిల్లలు. 15 అధ్యాయం. ఇంకా ఈ హృదయంలో ఇంకెలాంటి పాపము గూడు కొట్టుకుందో కొన్ని వచనాలు చూద్దాం. 15 అధ్యాయము 18 వచనం నుండి చూద్దాం దేవుని పిల్లలు. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇదే మనుషుని అపవిత్రపరుచుచున్నావని మీరు గ్రహింపరా అంటున్నాడు. హృదయములో నుండి వచ్చినవే మనిషిని ఏం చేస్తున్నామంటే అపవిత్రపరుస్తున్నాయి. ఇంతకీ ఆ హృదయములో ఏమున్నాయని మనం ఆలోచిస్తే దురాలోచనలు హృదయములో ఉన్నాయి, నరహత్యలు హృదయములో ఉన్నాయి, వ్యభిచారములు హృదయములు ఉన్నాయి, వేషాంగములు హృదయములో ఉన్నాయి, దొంగతనములు హృదయములో ఉన్నాయి, అబద్ధాలు హృదయములో ఉన్నాయి. దోషులు ఎక్కడి నుండి వచ్చాయంటే హృదయములో నుండే వచ్చును. అంటే రోగము శరీరానికి ఉంటుంది, పాపము దేనికి ఉంటుంది చెప్పండి? హృదయములో ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు దైవంగా మారాలి, తండ్రితో ఉండాలి, నిత్యము నువ్వు తండ్రితో ఉండాలంటే ఇప్పుడు నువ్వు తీసుకోవలసింది రోగము కాదు. ఇప్పుడు నువ్వు తీసుకోవలసింది శరీరంలో ఉన్న రోగం కాదు, ఆత్మలో ఉన్న పాపము తీసుకోవాలి దేవుని పిల్లరా. ఇదిగో రోగం తీసుకోవడానికి అమెరికా దాకా వెళ్తున్నాం, కానీ పాపము తీసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాం దేవుని పిల్లరు? ఆలోచించండి. మనిషి ఎందుకు ఎలా బ్రతుకుతున్నాడంటే ఒక 2-3 వేల సంవత్సరాల దాకా బ్రతుకుతాను నాకేంటన్నట్టుకున్నాడు. ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి చిన్న ఆవిరి లాంటి వాడవురా అంటున్నాడు దేవుడు. దేవుడేమో ఆవిరి అంటున్నాడు, వీడేమో బ్రతికేస్తాను అంటున్నాడు. ఈరోజు చూసిన మకాలు రేపు ఉంటాయో ఉండవు. ఇదిగో అనాథులకి దుప్పట్లు పంపిణీ చేయాలనుకున్నప్పుడు ఇదిగో నిరుడిచ్చిన వారిని పేర్లు రాసుకున్నాము. ఆ పేర్లు ఈరోజు చదువుకున్నప్పటికీ అందులో కొన్ని పేర్లు లేవు, ఎందుకంటే వారు ఈ భూమి మీద లేరు. ఒక సంవత్సరంలోగే ఎంతోమంది ఖాళీ అయిపోయారు దేవుని పిల్లరా. మరి వచ్చే సంవత్సరానికి మనం గ్యారంటీ లేదు. దీనికి గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు ఈ జీవితానికి.
వస్తువులకి ఇచ్చిన గ్యారెంటీలు ఇదిగో జీవితానికి ఇవ్వలేకపోతున్నాం దేవుని పిల్లరా. మరి మన జీవితం ఎంత చిన్నది ఆలోచించండి, ఎంత చిన్నది. ఈ మధ్యన మరణాలు చాలా చిత్రంగా ఉన్నాయి, చాలా చిత్రంగా ఉన్నాయి. మనుషులందరూ ఒకప్పుడు కోరిక ఏంటంటే ఇదిగో కష్టం లేకుండా చచ్చిపోతే ఎంతో బాగుంటుందని మనుషుల కోరిక. ఈ మధ్యన మనుషులందరూ కోరికలు నెరవేరినట్టుగా కనిపిస్తుంది. ఏంటంటే కూర్చున్నవాడు అలాగ పడిపోయి చచ్చిపోతున్నాడు, ఇదిగో తాళి కట్టినవాడు అలాగా కట్టి చచ్చిపోతున్నాడు, కాళ్ళు కడిగినవాడు అలాగ కడిగి చచ్చిపోతున్నాడు. ఏంటండి ఈ మరణాలు? ఎలాంటి మరణాలు ఇవి? ఇదిగో ఈరోజు బాగుంటున్నాడు, రేపుడికే పొజిషన్ మారిపోతుంది. ఈరోజు చక్కగా ఉంటున్నాడు, రేపుడికే పొజిషన్ మారిపోతుంది. అంటే ఏ క్షణాన మనిషి మరణిస్తాడో మనుషులకు తెలియదు. ఈ తెలియని జీవితంలో బ్రతుకుతున్న మనము, ఇదిగో దేవుని యొద్దకు వెళ్ళవలసిన మనము, ఇప్పుడు దేవుడు మనల్ని రమ్మంటున్నాడు. ఇప్పుడు రమ్మంటే ఆయన దగ్గర మనం ఉండాలంటే ఇప్పుడు ఆయన మాట అంటుండే ఏంటంటే ఇదిగో నాయన ఆత్మలో ఏం తీసేయాలంటున్నాడంటే కపటము తీసేనైనా, ఆత్మలో కపటం తీసి అంటున్నాడు. ఇదిగో హృదయములో పాపం తీసి. ఏంటి? దేవుడు తన దగ్గర ఉండడానికి పెద్ద కోరికలు ఏమైనా కోరినట్టుగా కనిపిస్తుందా దేవుని పిల్లరా? పెద్ద కోరికలు ఏమైనా కనిపిస్తున్నాయి మనకి? ఒరే నువ్వు నాతో ఉండాలంటే నువ్వు పెద్ద కొండను మొయ్యాలరా అన్నట్టుగా కనిపిస్తుందా? ఒరే నువ్వు నాతో ఉండాలంటే సముద్రం అంతా వేదాలరా అని కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఇదిగో నువ్వు నాతో ఉండాలంటే ఇదిగో నేను ఎలాగున్నానో నువ్వు కూడా అలాగే ఉండాలి. నేను పరిశుద్ధుని నువ్వు నమ్మితే నువ్వు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగానే ఉండాలి అంటున్నాడు. పరిశుద్ధుల్లో కపటాలు ఏమీ ఉండవు దేవుని పిల్లారా, పరిశుద్ధులలో పాపం ఏమీ ఉండదు. మనిషికి ఏమైపోయాడంటే పాపానికి ఒక బానిసత్వంగా మారిపోయి, పాపానికి ఒక అలవాటుగా మారిపోయి ఇదిగో దేవుడు అన్నా సరే పెద్ద పట్టింపు లేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు దేవుని పిల్లరా. పట్టింపు లేని. ఇదిగో శరీరానికి రోగం వస్తే అయ్యా రోగం వచ్చింది నాకు ప్రార్థించండి అన్నవారు మనం చూస్తున్నాం. కానీ ఇదిగో నేను పాపం చేశాను, నా పాపం ఎలాగ పోతాదయ్యా అన్నవారు ఈరోజు ఎక్కడున్నారు దేవుని పిల్లలు? చెప్పండి, ఎక్కడున్నారు? ఆయనేమో నరులారా తిరిగి రండి రండి అని పిలుస్తున్నాడు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే తిరిగి వెళ్ళలేని బ్రతుకులు ఉన్నాయి దేవుని పిల్లలు, వెళ్ళలేని బ్రతుకులు ఉన్నాయి మనం అయిపోయి. ఇదిగో భూమే శాశ్వతమని, ఈ శరీరమే జీవితమే లోకమని, ఈ లోకములోనే ఉండిపోవాలని, ఈ స్థితిగతుల్లోనే ఉండిపోవాలని మనుషులు ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉండిపోయింది దేవుని పిల్లలు. మనుషులు ఆలోచించుకునే స్థితిలో ఉండిపోయాం. కానీ ఒక్కరోజు కళ్ళు మూస్తే మన పరిస్థితి ఏమైపోతుందని ఆలోచన మనిషికి లేకపోవడం చూడండి ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ఇదిగో దేవుడు కోరికేయటం లేదు. ఇదిగో నా పిల్లలు నాలా ఉండాలి, నాలా ఉండాలంటే ఇప్పుడు ఆత్మలు ఏముండకూడదు, కపటం ఉండకూడదు, హృదయంలో ఏముండకూడదు, పాపం ఉండకూడదు. తీసేసుకుందాం దేవుని పిల్లరా, తీసేసుకుందాం. ఇదిగో ఎక్కడో ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది, ఎక్కడో పాదానికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది. అది తీసినంత వరకు ఆ ముళ్ళు మనం ఒప్పుకుంటుంది దేవుని పిల్లరా. ఎప్పుడుకి తీస్తామా ముళ్ళు ఎప్పుడుకి తీసేస్తామని ఉండదా మనకు? ఉండదా? ఇదిగో శరీరంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చితే దాన్ని తీసేయాలి అనే ఆలోచన మనకు రావట్లే. ఏంటి? ఇదిగో కంటిలో ఒక నలుసు పడ్డది అనుకోండి, ఎప్పుడుగా నలుసు వచ్చేస్తుందా అని మనం చూడట్లేదు దేవుని పిల్లరా. ఇదిగో నలుసు పడిపోయింది, కన్ను నలుపుతాం, ఆ నలుసు ఎలాగైనా తీసేయాలి. ఇదిగో నీటిలో కూడా ఆ కన్నును పెడతాం, ఆ నలుసు తప్పిపోవాలని, ఆ నలుసు పడిపోవాలని కన్నును నీటిలో పెడుతుంటాం, నలిపేస్తుంటాం. అంటే చిన్న నలుసును కూడా మన శరీరంలో ఉంచకూడదని తీసేస్తున్నామే. ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఈ ఆహారం పళ్ళల్లో ఉండిపోతే ఎన్ని సందర్భంలో అది తీయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇది ఒక పుల్ల పెట్టుకుంటాం, ఆ పుల్లను గుచ్చుతూనే ఉంటాం. అంటే శరీరానికి నచ్చనిది ఏదైనా శరీరంలో ఉంటే దాన్ని చాలా వేగంగా తీసేయడానికి మనం ప్రయత్నము చేస్తాం దేవుని పిల్లలు. ఇదిగో రోగం ఏదైనా కొంచెం పెద్దదైతే ఆ రోగాన్ని తీయడానికి డాక్టర్ గారు అమ్మా మీ కడుపు కోయాలి, కోస్తే తప్ప ఆలోనది పోదన్నప్పుడు మనం ఏం సిద్ధపడతాం చెప్పండి? కోసుకోవడానికి కూడా సిద్ధపడిపోతాం. కోసేయండి డాక్టర్ గారు, తీసేయండి డాక్టర్ గారు అంటుంటాం. ఏ విధంగానే తీసేయండి, కోసేయండి అంటుంటాం. అంటే శరీరములోనే ఏదో ఒక చెడ్డది ఉంటేనే వెంటనే తీసేసుకోవాలన్న ఆలోచనలో నీ మెదడులో మెదులుతున్నప్పుడు దేవుని పిల్లరా, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయములో పాపం ఉంది, నీ ఆత్మలో కపటం ఉంది, అవి తీయాలని ఎందుకు అనిపించట్లేదు అంటున్నాడు దేవుని పిల్లలు. ఎందుకు అనిపించట్లేదు? ఒకవేళ పాపములో నువ్వు ఉంటే నువ్వు నా దగ్గరికి రాలేవు.
పంపించిన వాడు నీవే, తిరిగి రమ్మంటున్నవాడు నీవే. కానీ నా దగ్గరకు రావాలంటే నీలో కపటం ఉండకూడదు, నీలో వేషధారణ ఉండకూడదు, నీ హృదయంలో పాపం ఉండకూడదు. దేవుని పిల్లరా, ఇలా ఉండకూడదనే, మనిషిని మార్చాలనే, పాపాన్ని తీయాలనే ఇదిగోండి ఈ లోకానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు పాపము తీయడానికి ఎంత శ్రమపడ్డాడో ఇక్కడ నేను చెప్పవసరం లేదు. దేవుని పిల్లరా, అందరూ కూడా సినిమాల్లో కూడా చూసుంటారు, మీరు సినిమాల్లో కూడా చూసుంటారు. ఆ మహానుభావుడు ఎంత పాపం తీయడానికి ఎంత ఆవేదన పడ్డాడు. ఈ ప్రపంచంలో ఏ మనిషిని కూడా పెట్టలేమండి ఆయన ముందు. అంత పరిశుద్ధుడు. మనం చెప్పే మాట కాదండి, క్రైస్తవులు చెప్పుకునే మాటలు కాదండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద గొప్పవారు అందరూ కూడా ఇదిగో క్రీస్తు ముందు మనం ఎవరు నిలబడలేము అంటుంటారు. అందుకే ఆయన పేదరికంలో పుట్టినా, ఆయన దగ్గర రాజు, ఈ లోక సంబంధమైన రాజు కాకపోయినా ఆయన పేరు మాత్రం మోగిపోతుంది. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ ప్రపంచంలో ఎవడు కూడా చూపించలేదు. మనిషికి ఏదైనా సహాయం చేయడానికి మన చేతులు రావు, కానీ మనిషి ఆత్మను పరలోకం నడిపించాలని చివరికి తన ప్రాణమే అర్పించాడు. అంత ప్రేమను చూపించాడు. దేవుని పిల్లరా, ఒరే మారురా, హృదయంలో పాపం తీసుకోరా, కపటము తీసుకోరని ఇదిగో తన రక్తాన్ని చిందించి ఇచ్చాడు. దేవుని పిల్లరా, ఏమని డబ్బులు అడిగాడా? దేవుని పిల్లరా, ఇదిగో నీ పాపం పోవాలంటే 10 లక్షలు ఇవ్వాలంటే దాని విలువ మనకు చాలా బాగా అర్థమై ఉండేది. నీ పాపం తీయాలంటే ఒక 2-3 కోట్లు కావాలంటే ఈరోజు మనకు అది అర్థమయ్యేది. దేవుని పిల్లరా, ఒకవేళ అదే సిస్టమ్ పెట్టుంటే ఇక్కడ మనం అందరం కూడా అసలు మారు మనసు మనకు రాదు. ఇప్పుడు ఎవరు మారిపోతారంటే ఇదిగో అంబానీ మారిపోతాడు. ఎందుకంటే అంబానీ దగ్గర ఏముంది? డబ్బు ఉంది. డబ్బిచ్చి మారిపోతారు దేవుని పిల్లరా. కానీ దేవుడు యేసుక్రీస్తు ఇచ్చింది ఏంటో తెలుసా? ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా ఏమిచ్చాడంటే ఇదిగో నా రక్తాన్ని తీసుకో, నా రక్తం ద్వారా నీ పాపములను కడుగుకో అంటున్నాడు దేవుని పిల్లలు. మరి ఎందుకు దేవుని పిల్లలు లేట్ చేస్తాను? పాపాన్ని తీసుకోవడానికి ఎందుకు వేగపడట్లేదు? ఇదిగో వృద్ధాప్యం వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది, ఇంకా నువ్వు వెళ్ళడానికి ఇంకో కొన్ని రోజులేమో. ఇదిగో నా ఎంపికలు కూడా పండిపోతున్నాయి. ఇదిగో 40 సంవత్సరాలు వచ్చేసింది నాకు కూడా. ఇదిగో 40 సంవత్సరాలు వచ్చేసిన నాకే 12 పండిపోతున్నాయి. ఈ 12 చూస్తున్నప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది, నేను వెళ్ళిపోయే కాలం కూడా దగ్గర అయిపోతుంది. ఎంతమంది మామలు, ఎంతమంది పెదనాన్నలు, ఎంతమంది చిన్ననాన్నలు ఈ ఊరిలో నేను చూశాను. ఎంతమంది అన్నలు ఆ దెబ్బ మీద పెట్టేసి వచ్చాను. ఆ కాల్చినప్పుడు కాల్చిన దగ్గర నేనున్నాను. వారే వెళ్ళిపోయారంటే మనం ఎలా ఉంటాం? మనం కూడా ఉండం కదా. మనము కూడా వెళ్ళిపోయే టైం దగ్గర అయిపోతుంది. అందుకే బుర్ర పండిపోతుంది. బుర్ర పండుతుంటే అర్థమవుతుంది వెళ్ళిపోయే టైం నాకు దగ్గర అవుతుందని. అప్పుడు ఏం చేయాలి? ఇదిగో దైవంగా మారడానికి ఈ భూమి మీద ప్రతి ప్రయత్నము నేను చేయాలి. దేవుని పిల్లలు చేయాలి. ఇదిగో కిందటి సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం మారాలి. ఇదిగో నా మొదటి జీవితం కొన్ని ఆలోచిస్తే, మొదటి జీవితం ఎలా ఆలోచిస్తే అది చాలా చెడ్డ జీవితం. మొదటి జీవితం స్వార్థముతో, కోపాలతో, క్రోధములతో ఇష్టం వచ్చినట్టు బ్రతికిన జీవితం మొదటి జీవితం. ఇదిగో ఆ క్రీస్తులోకి వచ్చిన తర్వాత దైవంగా మారాలని జీవితం చెప్పిన తర్వాత ఇదిగో దైవంగా ప్రతి సంవత్సరం నూతనం. ఒకప్పుడు ఈ నోటంటే బూతులు విస్తారంగా వచ్చాయి. ఇప్పుడు బూతు మాట్లాడతామన్నా నోటంటే రావట్లేదు. కారణం ఏంటి చెప్పండి? అదే వాక్యం. ఎవరిలో వాక్యం ఉండునో వారే దైవములు అన్నారు కదా. ఎవరిలో వాక్యం ఉంటే వారు నోట ఏమరా చెప్పండి? బూతులు రావు. ఒకప్పుడు అబద్ధం ఆడడానికి వెనకాడేవాళ్ళు, ఈరోజు అబద్ధం ఆడాలంటే భయం వేస్తుంది. కారణం వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం నన్ను ఏం చేస్తుందంటే దైవముగా నన్ను మారుస్తుంది. ఇదిగో సంవత్సరానికి ఒక నూతనంగా మారుస్తుంది. దేవుని పిల్లరా, నా మీద పెట్టుకుని చెప్తున్నాను అంతే. మిమ్మల్ని కూడా అంతే, మీరు కూడా అంతే. ఇదిగో క్రీస్తులోకి వచ్చిన దినం మొదలుకొని ఇదిగో మరణ దినం వరకు మనం ఎలా వెళ్ళిపోవాలంటే దైవాలుగా మలచబడాలి. అదే నూతన సృష్టి. ఒకసారి ఎపిసీలు రాసిన పత్రిక మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఎపిసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎపిసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచ్చిన చదవండి. 23-24 వచ్చిన మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై
చూడండి ఎలా ఉండాలో. అంటే దేవుని పోలిక రావాలంటే మనలో నీతి వృద్ధి పొందుతుండాలి. దేవుని పోలిక మనకు రావాలంటే యథార్థత మనలో వృద్ధి పొందుతుండాలి. దేవుని పోలిక మనలో రావాలంటే ఆయనకున్న ప్రేమ మనలో వృద్ధి పొందుతుండాలి. అలాగ వృద్ధి పొందుతూ మనం ఏమైపోతుండాలంట? నూతన పరచబడుతుండాలి. దేనికోసం నూతనం పరచబడాలంటే ఇదిగో దైవంగా మారాలని, నూతనంగా పరచబడాలి దేవుని పిల్లరా. దైవం అంటే శరీరం ఎలాగా మట్టికి వెళ్ళిపోద్ది, కానీ శరీరం నడిపించే ఆత్మ ఎలా మారిపోవాలంటే దైవంగా మారిపోవాలి దేవుని పిల్లగా. 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయా, 80 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఇప్పటికైనా అర్థం కావట్లేదు నువ్వు ఎందుకు పుట్టావు. నువ్వు పుట్టిందే దైవంగా మారడానికి. నువ్వు దేవుడిగా మారడానికి భూమి మీదకి వచ్చావు. అది దేవుని కోరిక అది. కనుక మారుతున్నామా? ఇదిగో నూతనంగా మారుతున్నామంటే మారాలి. ఇదిగో దొంగలాడి ఈ చేతులే, వ్యభిచారించి ఈ చేతులే పరిశుద్ధ చేతులుగా మారుతున్నాయి, మారట్లేదా? దొంగతనానికి వెళ్ళి ఈ కాళ్ళే పరిశుద్ధంగా మారట్లేదా? కపటంగా ఉన్న ఈ నాలుకే నిజాలు పలుకుతుంది, మారలేదా? అంటే ప్రతి అవయవాన్ని మనం ఎలా మార్చుకుంటున్నామంటే క్రీస్తు అవయవాలుగా మనము మారుస్తున్నాం. ఈ అవయవాలు ఎందుకు మారుస్తున్నామంటే దైవంగా మారాలని. దైవంగా దేవుని పిల్లలంటే ఎలా మారిపోతారంటండి? ఏంటి, కుక్క పిల్ల ఎలా కనిపిస్తుంది అంటే కుక్కలాగే కనిపిస్తుంది. పక్షుల పిల్లలు ఎలా కనిపిస్తాయి? పక్షుల్లాగా కనిపిస్తాయి. దేవుని పిల్లలు ఎలా కనిపించాలో మీరు చెప్పండి? దేవుళ్ళలాగే కనిపించాలండి. మరి కనిపిస్తున్నాం. ఉన్నది ఈ చిన్న జీవితమే. ఈ చిన్న జీవితంలో కూడా షుగరు, బీపీ, అల్సరు, అది నొప్పి, ఇది నొప్పి, ఇన్ని పోస బాగోలేదు, అది బాగోలేదు, తలపోటు, ఇన్ని పోట్లు పెట్టుకొని ఈ శరీరం కూడా ఇంకా మనం ఆలోచిస్తున్నాము. ఇంకా 100 వచ్చినా, 70 వచ్చినా, 80 వచ్చినా ఇంకా ఈ శరీరం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఇదిగో శరీరం నడిపించే ఆత్మను నేను ఒక దగ్గర నుండి వచ్చాను, తండ్రి దగ్గర నుండి వచ్చాను, మరలా వెళ్ళాలి. ఇదిగో నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగానే వెళ్ళాలి. ఈ ఒంటరిగా వెళ్ళకముందు ఈ భూమి మీద నేను ఏం చెయ్యాలనే ఆలోచన మనిషికి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. తెలుపు దేవుడు నీకు బంగాలు అడగలేదు, దేవుడు నీకు కోట్ల రూపాయలు నాకు ఊరు అడగట్లేదు. ఒరే దేవుడు అంటున్నది నీ మనసు మార్చరా అంటున్నాడు, నీ హృదయం మార్చరా అంటున్నాడు. ఒరే కపటమైనది వద్దురా, పరిశుద్ధంగా బ్రతకరు అంటున్నాడు. దేవుడు కోరిక అదేనండి, ఇంకే కోరుకోలేదు. మనల్ని దైవాలుగా మలచాలని దేవుని కోరిక. దేవుని పిల్లలు దైవంగా మార్చాలని. అందుకే సంఘం ఉన్న పిల్లలందరూ చూడండి, ఇప్పుడే మలచబడుతున్నారు కొద్ది కొద్దిగా. మొదటి జీవితం చూడండి, సంఘంలో ఉన్న పిల్లలది మొదటి జీవితం చూడండి. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల జీవితం చూడండి, మార్పు కొంచెంగా కనిపిస్తూనే ఉంటుంది. దేవుని పిల్లలు కొంచెంగా కనిపిస్తుంది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నామంటే, ప్రతి కార్యక్రమం జరిగిస్తున్నామంటే కారణం మార్పు వచ్చింది. దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి. ఇదిగో పిల్లలే కష్టపడుతున్నారు, పిల్లలే వండుతున్నారు, పిల్లలే డబ్బులు ఇస్తున్నారు, పిల్లలే నడిపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కారణం ఏంటి? వాక్యం. కారణం దైవాలుగా మారాలి దేవుని పిల్లరా. అది దేవుని కోరిక. 4:24 చదవండి. 4:24 ఎలా మారిపోతాం? నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. అంటే మనం ఏ పోలిక ధరించుకోవాలి ఇప్పుడు? నవీన స్వభావం. ఎంత మంచి మాట! ఆ నవీన స్వభావం ఎవరిది? ఇదిగో దేవునిది, క్రీస్తుది. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. అందుకేనండి ఇదిగో దేవుని కొరకు చేయాలి. ఇదిగో ఏదో ఒక రోజు శరీరాన్ని విడిచిపెడతాం కదా. నాకు ముందున్న వారు ఎంతమంది శరీరాన్ని విడిచిపెట్టారు కదా, అలాగే నేను కూడా ఏదో ఒక రోజు శరీరాన్ని విడిచిపెడతాను కదా. ఆ శరీరాన్ని విడిచిపెట్టక ముందు నా దేవుని కొరకు ఈ భూమి మీద నేను ఏమి చేశాను ఆలోచించాలి దేవుని పిల్లరా. ఇదిగో నా తల్లి కొరకు చేశాను, ఇదిగో నా తండ్రి కొరకు చేశాను, ఇదిగో నా పిల్లల కొరకు చేశాను, ఇదిగో నా భార్య కొరకు చేశాను, ఇదిగో నా అన్నదమ్ముల కొరకు చేశాను. ఇంతమంది గురించి గొప్పగా మనం చెప్పుకుంటాం దేవుని పిల్లరా. కానీ నిన్ను పంపించిన దేవుని కొరకు నువ్వు ఏం చేసావు దేవుని పిల్లరా? నిన్ను పంపించిన దేవుని కొరకు నువ్వు ఏం చేసావు? ఇదేంటండి, దేవుని కొరకు ఏదేదో చేస్తున్నాం కదండి. అంటే దేవునికి ఏదేదో కాదు, దేవుడికి కావలసింది నీవు. మనం ఏమంటాం తెలుసా? మీ ఆస్తులు ఏవండి మనం ఏమంటాం తెలుసా? మా పిల్లలేనండి మా ఆస్తి అంటాం. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? దేవా మీ ఆస్తి ఎవరంటే ఇదిగో భూమి మీద ఉన్న నా పిల్లలే
నా ఆస్తి అంటాడండి. ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. అందుకే ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా, ఇదిగో మీరు దైవాలు. అది 82వ కీర్తన అంటున్న మాట చదవండి. కీర్తన రాసిన గ్రంథం 82వ కీర్తన 1వ వచనం నుండి. కీర్తన రాసిన గ్రంథం, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. మనందరం ఎవరంటండి? దైవులం, దైవాలం. దేవుని సమాజంలో దేవుని నిలిచి ఉన్నాడు, దైవుల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. 6వ వచనం చదవండి, 6వ వచనం. మీరే దైవములనియు మీరందరూ సర్వోన్నతి కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను అంటాడు. దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్ అండి మనిషికి. ఒరే మీరు అందరు దైవాలు రా నాయన, ఈ లోకం మీది కాదు. మనకు ముందు మన తాతలు ఎంతో మంది పుట్టారు, వాళ్ళు ఉండలేదు. ఎందుకంటే ఈ లోకం వాళ్ళది కాదు, మనది కూడా ఈ లోకము కాదు. మన తర్వాత ఎంతో మంది పుట్టబోతున్నారు, వాళ్ళది కూడా ఈ లోకము కాదు. ఒక ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు మనం ఎక్కుతాం, రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ సీట్ని ఏమంటాం? ఇది మా సీటు అంటాం. కానీ ఇంటికి మాత్రం అది తీసుకెళ్ళాం. నువ్వు దిగిపోయిన తర్వాత మరొకటి ఎక్కుతాడు, ఆడు కూడా అదే మాట అంటాడు, ఇది నా సీటు అంటాడు. ఆడు కూడా దిగిపోతాడు, మరొకటి ఎక్కుతాడు, సీటు మాత్రం అక్కడే ఉంటుంది. ఎక్కువవారు ఎక్కుతుంటారు, దిగేవారు దిగుతుంటారు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? నాది అంటుంటారు. అలాగే భూమి మీద ప్రయాణం దేవుని పిల్లరా. అందరం ఏమంటాం తెలుసా? ఇది నాది అని మనం అంటాం. మనకు ముందున్న ఏమన్నారు తెలుసా? వాళ్ళు కూడా సేమ్ అదే అన్నారు, ఇది నాది అన్నారు. మనకు పుట్టిన తర్వాత మన పిల్లలు ఏమంటారు తెలుసా? వాళ్ళు కూడా ఇది నాది అంటారు. అప్పుడు నుండి ఇప్పుడు దాకా, ఇప్పుడు నుండి మరలా రాబోయే తరం వరకు కూడా నాది అందమే తప్ప ఎవడూ తీసుకెళ్ళింది ఏమీ లేదు దేవుని పిల్లలు, ఏమీ లేదు. మరి ఎందుకు పుట్టావు? దైవంగా మారాలని పుట్టావు. గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దైవాన్ని. అందుకే దేవుడు అంటాడు, మీరు సర్వోన్నతి కుమారులు, మీరు దేవుని పిల్లలు అంటున్నాడు. ఎంత గొప్ప భాగం అండి. చంద్రబాబు నాయుడు కొడుకునంటే ఎంతో గొప్ప అయిపోతుంటారు, ఒక పెద్ద కోటీశ్వరుడు కొడుకుని పుడితే ఎంతో గొప్ప అనుకుంటారు. కానీ ఆ సృష్టికర్త అంటున్నాడు, ఈ విశ్వాన్ని చేసిన సృష్టికర్త అంటున్నాడు, మీరు నా పిల్లలు, నా కుమారులు అంటున్నాడు. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ చిన్న జీవితం కదా, ఆల్రెడీ బతికేసాం. 50, 30, 40, 60 బతికేసాం. ఇంకా బ్రతుకు కాలం ఎంత చిన్నదో మనకు తెలియదు. తెల్లవారు ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్, రాత్రికి ఒక ట్యాబ్లెట్, ఇలా ట్యాబ్లెట్లతో బతుకుతున్నాం. ఇదిగో శరీరానికి జబ్బు చేసింది. ఈ జబ్బులైన ఈ శరీరం కొరకు బ్రతుకుతున్నాం. ఒక్కసారి నీ మనసు పెట్టి రాత్రి పగలను ఆలోచించు. ఇదిగో శరీరం నడిపించే ఆత్మను ఇప్పుడు నేనెలా బ్రతకాలంటే ఆత్మలో కపటము లేని వాడుగా నేను బ్రతకాలి. ఈ చిన్న జీవితంలో బ్రతకాలి దేవుని పిల్లలు. బ్రతుకుతామా? దైవాలుగా బ్రతుకుతామా? దైవాలుగానే బ్రతుకుతాం ఈ చిన్న జీవితంలో. ఇదిగో యేసుక్రీస్తు నేర్పించింది అది ఏంటి? ఇదిగో మీరు దైవానికి పిల్లలు. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారంటే, పరలోకమందున్న మా తండ్రి. భూమి మీద తండ్రి మనకు తెలుసు, కానీ పరలోకములో మన ఆత్మకు ఒక తండ్రి ఉన్నాడని ఎంత చక్కగా ప్రభు చెప్పాడు చూడండి. కనుక మనకందరికీ తండ్రి దేవుడు. అందుకే చివరి మాట ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చివరి మాట చదువు. ఎంత చక్కగా మాట రాయబడి చూడండి. అందరికీ తండ్రి అంటున్నాడు. నీ తండ్రి నా తండ్రి వేరువేరుగా ఉండొచ్చు భూమి మీద, కానీ అందరికి ఒకే తండ్రి ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన ముందు తండ్రి, తర్వాత దేవుడు. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు చూడండి దేవుని పిల్లారా. ఆ తండ్రి కోరిక, ఆ తండ్రి ఆశ ఏంటంటే మనల్ని దైవాలుగా చేయాలని. అందుకని కుమారుడు వచ్చి రక్తము కారినంతగా తన ప్రాణము పెట్టాడు అంటున్నాడు. నా రక్తం చూసినా మారండ్రా, నా దెబ్బలు చూసినా కొంచెం ఆలోచించండిరా. ఎందుకంటే దెబ్బలు తిన్నవాడు, మరణానికి దగ్గరున్నవాడు అబద్ధాలు చెప్పడు దేవుని పిల్లరా, నిజాలు చెప్తాడు మరణానికి దగ్గరున్నవాడు. ఇదిగో యేసుక్రీస్తు సిలువలో కూడా నిజాలు చెప్తున్నాడు. ఒక్కసారి మాటలను ఆలోచించాలి. తండ్రి నీ చేతికి నా ఆత్మను, అంటే ఆయన తండ్రిని, ఈయన ఆత్మని, మనము ఆత్మని, ఆయన తండ్రిని ఎంతో చక్కగా సెలవిచ్చాడు.
కనుక మీరందరూ మీ పరలోకపు తండ్రిని ఆలోచించండి, చనిపోక ముందే ఆలోచించండి, చచ్చిపోయిన తర్వాత చేసిందేమీ లేదు.